1100 ఇప్పించింది అయిపోయింది. ఇప్పుడు జేఎల్ఎంలో తీసుకోండి ఉదాహరణ 3800 మంది సుమారుగా ఎస్పీడీసీలు ఎన్పీడీసీలు 1100 తీసుకున్నారు. అవన్నీ అడాక్ బేసిస్, అవి ఉంటాయా పోతాయో కూడా తెలియదు. మళ్ళీ అన్ని బెనిఫిట్లు ఇస్తున్నారు. అంటే ఇట్లా విద్యుత్ సంస్థలలో నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు నష్టపోయింది విద్యుత్ సంస్థలే. మరి అలా ఉద్యోగుల కనీసం సర్వీస్ కండిషన్స్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇస్తా పోతా ఉన్నారు. మరి ఈ పరిస్థితులన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు ఎన్పీడీసీలు ఇంకొక విచిత్రమైన సమస్య. అసలు మనకి ఎస్పీడీసీలు కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ లాంగ్ ప్యానల్ వేస్తారు. లాంగ్ ప్యానల్ అంటే ఏంటిది? సెప్టెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 వరకు వేసేది లాంగ్ ప్యానల్. లాంగ్ ప్యానల్ ఏంది? అది సర్వీస్ రెగ్యులేషన్ చెప్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మాయమైపోయినాయి. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రేపు ప్రమోషన్ ఇవ్వాలంటే ఇలా నైటే డీపీసీ పెడుతున్నారు, సంతకాలు పెడుతున్నారు, రేపు ప్రమోషన్ ఇస్తున్నారు. ఏ క్యాడర్ వాళ్ళు ఎక్కడ సీనియర్ ఉన్నారు, ఎవరు రోస్టర్లో వస్తున్నారు కూడా ఎవరిని తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డిస్ప్లే చేయలేదు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా స్ట్రీమ్ లైన్ చేస్తారంటే మళ్ళీ 2 సంవత్సరాలను కూడా పక్కన పెట్టేసి అడాక్ బేసిస్ మీద ఇచ్చుకుంటూ పోతున్నారు. రేపు సీరియస్గా అయితే వాళ్ళదేం పోయేది లేదు. ఇవాళ ఐఏఎస్ అధికారులు ఇవాళ ఉంటారు, రేపు మారుతారు. వాళ్ళదేం పోదు కూడా. మన ఉద్యోగులు మాత్రమే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం మహాధర్నా నిర్వహించిన తర్వాత ఇంకా సీఎండీలలో రెగ్యులర్ సీఎండీలు మనకు ఇవ్వడం లేదు. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ ఒక 10 నెలల పాటు ఎఫ్ఏసీతో నడిపిస్తున్నారు ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఈ మధ్యనే ట్రాన్స్కోకు రెగ్యులర్ సీఎండీని ఇచ్చారు. ఇప్పుడు ఇంకా జెన్కోకి అయితే ఇంకా ఫుల్ అడిషనల్ ఛార్జ్తోనే ఉన్నారు. ఎందుకంటే ఒకే ఐఏఎస్ అధికారి మీద 4 శాఖలు 5 శాఖలు ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ చూసే పరిస్థితి లేదు, మనల్ని కలిసే పరిస్థితి కూడా లేదు. మొన్ననే మనకు 6వ తారీఖు మన గౌరవనీయులు సీఎండీ గారు సందీప్ కుమార్ సుల్తానే గారు 6వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు, మళ్ళా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే టైం ఉండట్లేదు వాళ్ళకు. ఒకే ఐఏఎస్ అధికారికి 4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్ పెట్టి ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నది మొట్టమొదటిసారిగా ఏపీఎస్సీబీ చరిత్రలలో డైరెక్టర్ లేకుండా ఒక సంవత్సరం కాలం పాటు విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయంటే మరి మనకు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదో మనం ఆలోచించాలి. అదేవిధంగా మనకు ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళని ఆర్టిజన్గా అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళని ఇంకా రెగ్యులరైజ్ చేయలేదు. వాళ్ళకి డిమాండ్ ఏముందంటే వాళ్లకు ఉన్న అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా న్యాయమైనటువంటి డిమాండ్. అసలు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా 5 సంవత్సరాలకి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, అది కూడా వదిలేసిండ్రు. తర్వాత మనకు విద్యుత్ సంస్థలలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పాత పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నది. మరి మన దురదృష్టమో అదృష్టమో కానీ 1299 నుంచే మనల్ని అంతా కూడా ఈపీఎఫ్లో పెట్టడం జరిగింది. దాదాపుగా 4700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా 2004 వరకు జాయిన్ అయినరు. ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్పీడీసీలో లాంగ్ ప్యానెల్తోనే ఈ ఇయర్ నుంచే లాంగ్ ప్యానెల్తోనే ప్రమోషన్ ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది, ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, తప్పకుండా చేయాలి. అదేవిధంగా ప్రమోషన్లు 2014 తర్వాత ఇచ్చిన ప్రమోషన్లని కూడా రివ్యూ చేయాలి. వీళ్ళు హైకోర్టు కూడా ఒప్పుకున్నారు, ఇంకా చేయలేదు, అది కూడా చేయాలి. మెరిట్ ప్రకారం సీనియారిటీ ప్రకారం కూడా సీనియారిటీలు అన్ని కేటర్లలో సీనియారిటీలు డిక్లేర్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంటే ప్రధాన సమస్యలతో మనకు బీసీఓసీ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి కూడా మనం ఉద్యమం చేస్తున్నాం. అతి త్వరలో ఇంకా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. మరి ఈ సభాముఖంగా మరొకసారి ప్రభుత్వానికి కానీ మనకు యాజమాన్యాలకు తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం ధర్నా చేసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు, సార్ మళ్ళీ ఏమైందంటే ఈ కోర్టులలో విషయాలు తేలే విషయాలు కాదు, అందులో సర్వీస్ మ్యాటర్స్ అంటే లీస్ట్ ప్రియారిటీ ఉన్నది. మనకి ఇప్పుడే ఎస్పీడీసీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక 2 పిటిషన్లను మనం ఫ్రెష్గా వేయడం జరిగినది. తర్వాత మెరిట్ కమ్ సీనియారిటీ మీద కూడా కాంటెంప్ట్ కేసు వేసిన ఒకవైపు న్యాయ పోరాటము, మరోవైపు కూడా మన ఉద్యమాలు చేసే తప్ప ఇవాళ ప్రభుత్వంకి తెలిసి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పైన అధికారులు పైన ప్రభుత్వం ఏ విధంగా చెప్తే వాళ్ళు అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. కాబట్టి కొద్ది రోజులలోనే రాష్ట్రం మొత్తం ఒకేసారి ఆందోళన కార్యక్రమాలు చేసే దాన్ని మనకు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించుకొని పిలుపునియబోతున్నాము. ఒక్కొక్కరు మనకు జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సర్కిల్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ నుంచి ప్రాజెక్టులలో కూడా ఎక్కడికక్కడ జేఏసీలు ఫామ్ చేసి
ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రామలింగం గారు మరి అన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన, మరి కాన్స్టిట్యూన్స్ అంతా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి వారి యొక్క పాటల రూపంతో మొత్తము మరి అన్నను గెలిపించడానికి శాయశక్తులా కృషి చేసిండు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తరఫున ఈటల రాజేందర్ గారికి చిన్న సన్మానం. రామలింగం శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రమణా నాయక్ గారు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన సందర్భంగా వారు వచ్చి సన్మానం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇంజనీర్లందరూ కూడా మెంబర్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఎమినెంట్ ఇంజనీర్స్ షుడ్ బికమ్ ఎ మెంబర్. అవర్ శ్రీనివాసాచారి యాదగిరి మెంబర్స్ కాబట్టి అన్న నాయకత్వంలో, ఈటల నాయకత్వం అందరూ మెంబర్ కావాల్సిందిగా కోరుతున్నాను. యాజ్ ఎ పాస్ట్ చైర్మన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ మెంబర్. ఐ విల్ గివ్ యు అ ఫామ్. థ్యాంక్స్. మన రామలింగం గారు వారి యొక్క పాటలతోటి మొత్తము మరి పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు జిల్లా అంతా తిరిగి వారిని గెలిపించడానికి ఒక్క పాట పాడుతున్నట్టు. ఒక్కటే నిమిషం పడాలి. మన సత్యనారాయణ గారు రిటైర్డ్ సిఈ గారు వరంగల్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీనివాసాచారి గారు బొక్కే అందజేస్తుందిగా కోరుతున్నాను. సత్యనారాయణ రిటైర్డ్ ఎస్సీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ సిఈ గారు, రిటైర్డ్ సిఈ గారు రండి సార్, రండి. మరి ఒక్కడ నిమిషం సార్. సారు మనకు తన విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు ఈటల రాజేందర్ సార్ గారికి ఒకసారి అందరు చప్పట్లతోటి గట్టిగా హలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం తన భుజాల మీద నడిపించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు అన్నం లేకపోతే అన్నం తినిపించిండు, బట్టలు లేకపోతే బట్టలు ఇప్పించిండు, ఆఖరికి చెప్పులు లేకపోతే చెప్పులు ఇప్పించిండు, కేసుల జైలులో ఉంటే బెయిల్ ఇప్పించిన నిజమైన ఉద్యమ నాయకుడు మా ఈటల రాజేందర్ సార్ గారు. అందరూ చూసారు. కేసీఆర్ అనే ఒక నియంత ఈటల రాజేందర్ సార్ మీద ఒక అపవాదం చేసి ఒక ద్రోహిగా చూడాలని చూస్తే తెలంగాణ సమాజం, ఆ హుజురాబాద్ సమాజం గుండెలో పెట్టుకొని సాదుకుంది ఈటల రాజేందర్ అన్న గారిని. ఎందుకంటే ఈటలంటే మాట కాదు బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు తుపాకిలున్న తూటరా, ఈటలంటే మాట కాదు బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు తెలంగాణ శ్వాసరా, బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు ఈటలంటే తూటరా, ఈటలంటే మాట కాదు పగిలున్న తూటరా, ఈటలంటే మాట కాదు బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు పగిలున్న తూటరా. మీ అందరూ తెలుసు, ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా. ఎవరి తెలుసుగా? సారు పాపం కలిగింది వాళ్ళకు. మేము అనుకుంటాం నిజంగా, ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా, ఆ ఉద్యమాన్ని భూజాన మోసినోడు ఈటలా, ఉద్యమకారుల గొంతు నిలిపి వంచిందొకడురా, ఆ ఉద్యమ బిడ్డలను గుండెల కద్దుకున్నది ఈటలా, బువ్వదెట్టి నోడురా బుద్ధి నేర్పి నోడురా. మరి అనుకున్నారు, పద్మవ్యూహంలోన చిక్కిన అభిమన్యుడు కాదురా, కారు మబ్బులు చీల్చుకొచ్చే ఉదయ భాస్కరుడీటలా. మరి అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణకు మేము అనుకుంటున్నాం ఏదో ఒక రోజు మా రోజు వీరన్న చెప్పిండు, ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాకమానదు మా రోజు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా మేము ఖచ్చితంగా చూసుకుంటాం సార్, ఖచ్చితంగా. అందుకే అరే ఉద్యమాల ముద్దుల బిడ్డ మా ఈటల
చప్పటి అందరం ఉద్యమాల ముద్దుల బిడ్డ మా అన్న మా ఈటల తొలిపోతాయి వడిసిందన్నా అన్న మా ఈటల తెలంగాణ ఉద్యమంలో మా అన్న మా ఈటల తెగించి కొట్టాడినోడమ్మా మా అన్న మా ఈటల ఉద్యమాల ముద్దుల బిడ్డ మా అన్న మా ఈటల తొలిపోతాయి వడిసిందన్నా మా అన్న మా ఈటల తెలంగాణ ఉద్యమంలో బడుగు బలవీనులను కంట పెట్టుకొని వచ్చి ఎంత నడిచినాడమ్మా ఆపదైన సాపదొచ్చినా మా అన్న మా ఈటల ఆపదంచి సాపదొచ్చినా మా అన్న మా ఈటల. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ కోసం ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మరి సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున దయచేసి పక్క జరగాలి అందరు పక్క జరగాలి ప్లీజ్ ముందుకు రావద్దు ఎందుకట్లా వస్తారు పక్క జరగాలి. మరి మన ఆవిష్కరించవలసిందిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకోటి అది చిన్న డైరీ అది వేసినాక ఇద్దేద్దాం. కంటిన్యూ చప్పట్లు కొట్టాలి, అట్లే కొట్టాలి అందరూ. అదేవిధంగా ట్రిప్లింగ్ ప్యాడ్ డైరీని కూడా ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి కంటిన్యూ అయిపోయేంత వరకు మీరు అందరూ. రెండు 2025 నూతన క్యాలెండర్ను కూడా ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి వారికి సమయం లేనందున దయచేసి మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమయాభావం వల్ల వాళ్ళు వేరే కార్యక్రమం అటెండ్ కావాల్సింది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ అతిథులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తా 19 సంవత్సరాలు గడిచిపోయింది. 12వ సంవత్సరం క్యాలెండర్ని డైరీని ఆవిష్కరించుకున్నటువంటి
మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. సంఘ అధ్యక్షులు మిత్రులు కుమారస్వామి గారు, పెద్దలు ముత్యం వెంకన్న గౌడ్ గారు, బ్రహ్మేంద్రరావు గారు, యాదగిరి గారు, రవీందర్ గారు, ఎన్ రాజేందర్ గారు, ఎం అశోక్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, మారం శ్రీనివాస్ గారు, ఎస్ వెంకటేష్ గారు, 30 పేర్లు ఉన్నాయన్న చదవనా, శేఖర్ బాబు గారు, సత్యనారాయణ గారు, చంద్రుడు, సదానందం, ప్రేమ్ కుమార్, వేణుగోపాల్, ప్రవీణ్, కిషోర్, అశోక్, మిత్రులు ఐలయ్య గారు, టి నరేందర్ గారు, పి రవీందర్ గారు, సామల శివాజీ గారు, మా మురళీధర్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. అన్ని సంఘాలకు ఒక బాధ్యత ఉంటే 2 బాధ్యత కలిగిన సంఘం బీసీ ఎంప్లాయీస్ సంఘం. లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ, రేపటి పురోగమనానికి అదితే ఇక్కడితే అదితే రేపటి దేశ భవిష్యత్తుకి పురోగమనానికి నరు అంటే కేంద్ర బిందువు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒకప్పుడు కరెంటు లేని గ్రామాలు, కరెంటు లేని ఇల్లు ఉండేది. ఇవాళ కరెంటు లేని గ్రామాలు లేవు, కరెంటు లేని ఇల్లు కూడా లేవు. 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం కొద్దిమంది ఇళ్ళకే పరిమితమైన కరెంటు ఇవాళ సామాన్యుల గుడిసెకు కూడా వచ్చింది. నాకు తెలిసి అన్ని ఫలితాలు అన్ని ఫలాలు ప్రజలకు అందినో లేదో తెలియదు, కానీ కరెంటు మాత్రం అందింది, అందరికీ అందింది. అంటే ఈ ఒక్కదాంట్లో మాత్రం సమన్యాయం జరిగింది. ఇవాళ 2 బాధ్యతలు ఎందుకంటున్నా అంటే, ఇప్పటిదాకా చెప్పిండు మీ డిపార్ట్మెంటు, తర్వాత మీ ప్రమోషన్లు అవన్నీ మీకు సంబంధించినవి. మీరు చెప్పిన దాంట్లో ధర్మం కూడా ఉన్నది. ఈ హడాక్సిస్ అని బాధ అనిపించే అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో కానీ లేదా ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎక్కడ కూడా పవర్ కాన్సన్ట్రేషన్ మంచిది కాదు అని. పవర్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మంచిది కాదు. నేను 2 సూత్రాలు చెప్తా ఉంటా ఎప్పుడు. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పవర్టీ. కాన్సన్ట్రేటెడ్ పవర్ లీడ్స్ టు అనార్కీ. ఇవాళ అన్ని రంగాల్లో ఒక్క దగ్గర నిర్ణయిస్తేనే అన్నీ జరిగిపోతున్నటువంటి భావన అవుతుందో అది తప్పు అని తేలుతుంది. రేపు చేయలేడు ఎవడు. ఎప్పుడు కూడా ఇవాళ పైన ఉన్నటువంటి సీఎం నుంచి మొదలుపెట్టి డైరెక్టర్లు కింది దాకా ఉన్నటువంటి మా ఆర్టిజన్ కార్మికులతో సహా అందరికందరూ ఇది నా సంస్థ అనుకోకపోతే, దాన్ని ఓన్ చేసుకోకపోతే ఇది ఇంత స్థాయికి ఎదిగే ఆస్కారం ఉండదు అని. మనుషుల అంతస్తులు వేరుండొచ్చు, కానీ మనుషుల ఆలోచన కానీ మనుషుల కమిట్మెంట్ కానీ తపన కానీ గంతే ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. నా ఆర్టిజన్ కార్మికుడికి ఎంత తపన ఉంటుందో పైన ఉన్న సీఎండి కూడా గంతే తపన ఉంటుంది. ఆయనకి ఎక్కువ తపన ఉండి మావాడు తక్కువ తపన ఉండడు జనరల్గా. అందువల్ల
ఇవాళ ఎందుకు ఇట్లా జరిగిపోతుంది అంటే ఎక్కడో ఒక్క బాస్, నేను కూడా చూసిన కాబట్టి చెప్తున్నా, చాలా సందర్భాల్లో ఒకసారి ముఖ్యమంత్రి కలిపియండి, ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అంటే మాట్లాడలేకపోయినాం మేము. అంటే ఇంత గొప్ప వ్యవస్థలు నడిపేటువంటి ఉద్యోగ సంఘాలుగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజం గురించి ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా, నడుపుతున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా పెద్దలు వినకపోతే ఇంకెందుకోసం ఉన్నట్టు పదవులని నాకు అనిపిస్తుంది. మనం మంచిగుంటేనే కదా. మీకు ఐడియా ఉండాలి, ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టినాం. ఎక్కడ మింటు కాంపౌండ్లో పెట్టాం, అంతకన్నా ముందు అక్కడ కూడా పెట్టాం. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాం. బీసీదేమో మనం పెట్టాం, కరెంట్ వాళ్ళ శంకారావం పెట్టాం. అప్పుడు ఏమన్నా చూసినా, అన్నేసి చూడు నన్నేసి చూడు బిడ్డ, కరెంటు కనుక నీ ఆపెత్త నీ కథమైపోతాం అని చెప్పినాం మనం. అంటే ఆనాడు ఉద్యమంలో కరెంటు వాళ్ళ ఇంపార్టెన్స్ అంత కనపడ్డది. కానీ ఇవాళ కరెంటు వాళ్ళకు ఇంతకుముందు అంటారు కదా, మా ప్రమోషన్లు ఇవ్వడానికి, మాతో చర్చలు జరపడానికి, న్యాయమేందో తెలుసుకోవడానికి ఇంత కథ పడుతుందా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇది మంచిది కాదు. మీరు మా గుర్తు చేసిన మళ్ళా మింటి కాంపౌండ్ కాడ కూడా వచ్చిన నేను, అది నన్ను సగం కడి చేసింది. ఐడియా ఉండాలి. ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భం అది. అంతకుముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండ్రు, అంగన్వాడీ టీచర్ సమ్మె చేసిండ్రు, అన్ని సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ఆనాటి రాజా గారు ఏమో కొంచెం జారీ చేసిందంటే, సమ్మెలు నా రాజ్యంలో నిషేధం అన్నాడు. అంతేనా? సమ్మెలు ఉండద్దు, సంఘాలు ఉండద్దు, సంఘాలకు నాయకత్వం వహించే నాయకులు కూడా ఉండద్దు. నాయకులు లేనిది ఏమవుతుంది? అది వల్లకాడవుతుంది ఏమంటారు కదా, నాయకులు లేని తండ అంటారా ఏమో అంటారు కదా. అంటే రాష్ట్రానికో నాయకుడు ఉండాలి, కానీ సంఘానికి నాయకుడు ఉండద్దంటే ఆయన. మరి ఆయన మాత్రం ఎందుకు? ఎవడు బతకడా? ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు, ఎవరి మంచి చెడు చూసుకుంటారు కదా, ఆయన ఎందుకు ఉండాలి? ఆనాడు ఒక కార్మికుడు పెట్రోల్ కోసం తగలబడ్డాడు, ఐడియా ఉండాలి. దాదాపు 38-39 మంది చనిపోయింది. 38-39 మంది చనిపోతున్నప్పుడు ఆ సంఘాన్ని పెట్టిన వాళ్ళుగా, సంఘాన్ని పెంచిన వాళ్ళుగా, సంఘంతో ఇంకా సంబంధాలు ఉన్నవాళ్ళుగా, చైతన్యమే సర్వస్వం అని చెప్పి భావించిన వాళ్ళుగా మేమన్నాం, అరే సంఘాలు నువ్వు 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 పుట్టినప్పుడు ఉన్నాయి సంఘం, నువ్వు పుట్టినప్పుడు సంఘం ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది, నీ జేజమ్మ నుంచి కూడా ఈ సంఘాన్ని రద్దు చేయడం తరం కాదని చెప్పాడు. సంఘం ఉత్తగా రాలే, రక్త తర్పణాలు చేసి సాధించుకునే సంఘం, రక్త తర్పణాలు చేసి సాధించుకునే హక్కులు, రక్త తర్పణాలు చేసి ఇవాళ ఈ కార్మికులు ఉద్యోగులుగా వాళ్ళ సంఘాలు ఇప్పుడు నిలబడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఇది ఒక పద్ధతి. నిజాం సర్కార్ రాజ్యంలో ఉండకపోవచ్చు, చక్రవర్తుల నియంత్రణ రాజ్యం ఉండకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇది పక్కా ఉంటుంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలంటే ఏంది, సంఘాలంటే ఏంది, సంఘాలు ఇప్పుడు అక్కడికొత్త సంఘాలు. ఇప్పుడు అంటారు ఒకసారి ఖండించరాదు, ఒకసారి ఖండించరా అంటారు, ఒకసారి మాట్లాడరాదు మా కోసం అంటారు. అందుకనే ఎవరు కూడా మిడిసి పడద్దు. అధికారం రాగానే అన్నీ మర్చిపోయి నేనే అన్నీ అని చెప్పిన భావిస్తే వాళ్ళ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది అని. నేను మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు నా ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. నా మంత్రి పదవి, నా లాయల్టీ ప్రూవ్ చేసుకోవడమా, బువ్వకు లేని కడుబీదరికల్లో ఉన్నటువంటి కార్మికుల పక్షాన ఉండడమా? ఇది నా ముందున్నటువంటి ప్రశ్న. అప్పుడు నేనన్నా ఆనాడు తప్పకుండా నోరు లేని, దోపిడీ గురయ్యే, అణచివేతకు గురయ్యే, 8,000 రూపాయల జీతంతో కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని, కన్న బిడ్డలకు చదువు చెప్పించలేని నా మున్సిపల్ కార్మికుల జీతభత్యాల పెరుగుదలనే నా ఎజెండా అని చెప్పి నేను అనుకున్నాను. అనుకొని లిబర్టీ దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టారు. 1700 మంది కార్మికుల్ని ఆనాడు ఒక కలంపోటుతో తీసేస్తే ఆ 1700 మంది కార్మికులు లిబర్టీ ఒక మ్యారేజ్ హాల్లో మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే నేను బీయింగ్ ఏ మినిస్టర్, మంత్రిగా ఆ సమ్మె కాడికి వెళ్ళాను.
మంత్రిగా సమ్మకాడికి పోయినాం. నాకు తెలియదా పోతే ఏమైందో తెలుసు, పోయినా నేను. అట్లా ఎక్కడ చైతన్యం ఉన్నా మేము మా జీవితాన్ని మేము 2021లో చైతన్యం లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, త్యాగాలు లేకపోతే కూడా తెలంగాణ ఉద్యమం లేదు, ప్రజాస్వామ్యం లేకపోతే కూడా తెలంగాణ ఉద్యమం లేదు. గుర్తుపెట్టుకోండి, ఉంటుందా? వాళ్ళు కూడా ఇట్లా అప్పుడు కనుక అణిచేస్తే కథమైపోతుంది, బొడి పిస్తే కథమైపోతుంది. కానీ నొక్కలేకపోయిన వాళ్ళు. ప్రజాస్వామ్యం ఎక్కడో కాదు ఉన్నది. అందువల్ల తప్పకుండా నేను ఒకటే, ఏ పాలకులైనా కూడా ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మాట్లాడుతూ కావచ్చు, కానీ ఎక్కడ పోతావు నువ్వు? తొండ పరుగు ఎనుగుల దాకానే, గుర్తుపెట్టుకో బాబు, తొండ పరుగు ఎనుగుల దాకానే. ఎవరి పరుగైనా 5 ఏళ్ళే కదా మనం మోసం చేసేది. 5 ఏళ్ళు దబాయిస్తారు కావచ్చు, 5 ఏళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు కావచ్చు, తదుపరి ఎక్కడికి పోవాలి? మళ్ళీ రావాల్సిందే కదా. ఎక్కడ పోయినవే కుమారస్వామి మీ సంఘం మాకు మద్దతు ఇస్తావా లేవా? ఎక్కడ పోయినవే వెంకన్న మద్దతు ఇస్తావా లేవా? నీకేం కావాలని చెప్పి అన్నీ చేసి పెడతాం, రావే అంటారు. అంటే అవసరం ఉంటే ఎట్లా మాట్లాడతారు, అవసరం తీరితే ఎట్లా మాట్లాడతారు అనేది మనం ఇప్పుడు 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి అక్కర్లేదు. జస్ట్ 6 నెలల్లో 7 ఏళ్ళు తెచ్చిపోతాను. అంతకుముందు వంగి దండం పెట్టోడు, మన ఇంటికి వచ్చి మాట్లాడేటోడు, మనం వాళ్ళ ఇంటికి పోతే దండం పెట్టాడు. ఇప్పుడు దండం పెట్టే ప్రసక్తి లేదు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, అధికారంలో ఉన్న పెద్దల్లారా, అధికారం కొనుక్కున్నది కాదు నీకు. అది నువ్వేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి తెచ్చుకున్నది కూడా కాదు, మీ అమ్మిచ్చింది కాదు, మీ నాన్న ఇచ్చింది అంతకంటే కూడా కాదు. మా ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా నా ఓటు వేస్తే నీకు పుట్టిన పదవే నీ ఎమ్మెల్యే పదవి, నీ ఎంపీ పదవి, నీ ముఖ్యమంత్రి పదవి. దానికంటే భిన్నంగా కూడా నువ్వు చెప్పు. మా వాళ్ళు అంటేనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి రాస్తే వచ్చింది ఉద్యోగం, నీకెట్లా వచ్చింది? మా ఓటు ఎంత వచ్చింది? ఇది నీ స్వయంభు, అది నీ స్వయంభు కాదు, అది తెచ్చుకో, అది వాళ్ళు ఇస్తే వచ్చింది. కాబట్టి ఏ ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రో, ఏ ప్రజలైతే నీకు పాలించమని చెప్పి బాధ్యతలు ఇచ్చిండ్రో, గా ప్రజలను విస్మరిస్తే, ప్రజలను మర్చిపోతే ఇది మంచిది కాదు. తర్వాత ఇక చెప్పింది కదా అంటే ఇక పాలసీల గురించి చెప్పాలంటే బీసీ పాలసీలు, ఎస్సీ పాలసీలు, ఎస్టీ పాలసీలు అన్నీ చెప్పింది. బాధ అనిపించే అంశం ఏంటంటే బీసీ, నేను ఒక్క దాంట్లో ఎందుకో బాగా నొచ్చుకుంటున్నాం. మేము వెనుకబడ్డోళ్ళం కాదు, వెనుక పడే బడ్డోళ్ళం అని చెప్తున్నాం 100 సార్లు. మేము వెనుకబడ్డం కాదు. ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళకు నేను అంటున్నా, నావాడు పోలెక్కితే నేను అదిరిపోవాలి, మావాడు పని చేస్తే అదిరిపోవాలి ఫీల్డ్ మీద. అంటే టాలెంట్ అనే దానికి కులం అనేవి ఏంటిదండి? టాలెంట్ అనేది కులం. ఇవాళ బీసీలుగా అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నారు? ఏ అంబేద్కర్ గారు అయితే అన్నిటికీ మూలం ఇవాళ అధికారం అని చెప్పిండు, గా అధికారం ఎందుకు రాలేకపోతాను? అసలు అధికారం ఎవరికి కావాలి? నిజంగా అధికారం అనేది ఎవరికి కావాలి? అణిచివేయబడ్డోడికి, భంగపడ్డోడికి, బాధల్లో ఉన్నవాడికి, ఆకల్లో ఉన్నవాడికి, దుఃఖంలో ఉన్నవాడికి. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఇవాళ ఆ ఆకలిని, ఆ బాధని, ఆ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు పాలకుడైతే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అని. ఇవాళ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి, సంవిధాన్. కానీ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తినిచ్చిండో, ఏ డైరెక్షన్ ఇచ్చిండో, ఏ మెసేజ్ మనకు అందించిండో అది అమలైందా అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నాడు అంబేద్కర్ గారు? బ్రిటిషర్స్ నుంచి వెళ్ళి స్వతంత్రం పొందిన వెంటనే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో కులాలు లేని, మతాలు లేని, వైవిధ్యాలు లేని, అంతరాలు లేని, తారతమ్యాలు లేని ఒక గొప్ప సమసమాజం ఏర్పడ్డని చెప్పి కళ్ళగన్న మహానాయకుడు అంబేద్కర్. కానీ 75 ఏళ్ళు అవుతుంది. 75 పోయిందా కులం? పోయిందా ఏబిసిల వర్గీకరణలు పోయినాయా? ఆకలి పేదరికం పోయిందా? ఇవాళ ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని బీసీ ఏలవేయమంటున్నారు, ఏబీసీల వర్గీకరణ అంటున్నారు. గిన్ని వచ్చినాయంటే
నేను ఒకటి అంటున్నా, అసలు మీకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, అంబేద్కర్ గారి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పాలకులు విఫలమైండ్రు కాబట్టే ఇవాటి వరకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి అని అర్థం. అందుకని ఏమంటున్నాం, ఆకలి ఉన్నోడికి అధికారం రావాలి, వాళ్ళకి అధికారం రావాలి. ఇవాళ పేరెంట్స్ కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడంటే 2 పిల్లలే ఉన్నది వేరే విషయం, కానీ 10 మంది పిల్లలు ఉన్నప్పుడు, 12 మంది పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఎవరి వైపు ఉండేది? ఏ కొడుకైతే ఏ కూతురైతే బలహీనంగా ఉంటారో అన్ని రంగాల్లో వాళ్లకు అండగా ఉన్నది తల్లి, వాళ్ళకు అండగా ఉన్నాడు తండ్రి తప్ప ఉన్నవాడి వైపు లేడు తండ్రి. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఇవాళ పార్టీలు అధికారంకి వస్తాయి. అధికారంకి వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి నువ్వు అధికారాన్ని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా కనీసం ఈ జాతులు బాగుపడాలి, ఈ జాతులకు ఈ సమాజం మీద ఒక విశ్వాసం పాదుకొల్పాలి, నిజంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళు కావాలని చెప్పి 4 మంత్రి పదవులు ఎక్కువ చూసినా ఎప్పుడన్నా? ఎక్కడ ఉండవు అసలు. ఇవాళ ఎస్సీలు అంటారో తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, ఎస్టీలు అంటే తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. ఈ బీసీల వల్ల పోటీ పడి రావాలి. ఎక్కడ పోటీ పడతారు? ఏమున్నాయని వస్తాడు పడి. నువ్వు ఇలా ఎన్నికల్ని ఎంత దారుణంగా చేసినట్టే, సామాన్యుడికి అందకుండా అనేక రంగాలు ఎట్లా దూరం అయిపోయినాయో అన్నిటికంటే ముందు దూరం అయిపోయింది రాజకీయం, దూరం అయిపోయింది సామాన్యుడికి. ఇదొక అంగట్లో కొనుక్కునే వస్తువులాగా తయారు చేసి పెట్టింది. అందుకని ఎక్కడ పోటీ పడతావు, నీకు ఎవడు ఇవ్వాలి, నీ సంబంధాలు నీకు ఎక్కడి నుంచి వస్తే పైసలు చెప్పండి. అందుకని ఇవాళ సక్సెస్ఫుల్గా అందరూ పోటీ చేయొచ్చు, అందరూ నాయకులు కావచ్చు, కానీ మనం పోగానే అంటాడు, నీ దగ్గర ఏం పాడైంది పాపం, నువ్వు మంచోడు కానీ దగ్గర ఏం పాడైంది అంటాడు. అంటే టికెట్ ఇచ్చినప్పుడే నువ్వు నీ దగ్గర ఏముందంటాడు, టికెట్ వచ్చిన తర్వాత ఏదో వాళ్లకు అవసరం ఉంటుంది కాబట్టి కొంతమంది చూపించుకోవాలి కాబట్టి ఇక్కడ ఇస్తే అది పట్టుకొని పోతే ఏమంటే నీ దగ్గర ఏం పడైంది పాపం మంచోడివే కానీ అంటాడు ఆయన. అలా కథమైపోతాడు. ఇవాళ ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు చెప్పండి, ఇవాళ ఎంతమంది మంత్రులు చెప్పండి. బలవంతంగా ఇది కూడా ఎందుకు ఇస్తారంటే పుసుక్కున ఎక్కడ వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ వీళ్ళ రెవల్యూషన్ వస్తుందో ఆల్రెడీ వచ్చిన్నది. ఇవాళ ప్రతి గుడిసెలో చదువుకున్న మా బిడ్డ ఉండేడు. ఇలా మాత్రం అవగాహన లేకుండా లేవు, అన్ని రకాల అవగాహన ఉన్నది గుర్తుపెట్టుకోండి. కానీ సందర్భం కోసం వేడి చేస్తాను, సందర్భం వచ్చినప్పుడు గుద్దులు దిమ్మ తిరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. నువ్వు ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలని కూడా తెలిసి, అన్ని రకాల అనుభవం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, సమాజం పట్ల సునిశ్చిత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉండాలని తెలిసి కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసిన అనుకో, తప్పకుండా నేను ఒకనాడు గుద్దులు గుద్దుతారు, సంగతి తెలుస్తుంది. ఇవాళ అందుకనే ఇవాళ నేను ఒకటే, మీరు సంఘం నిజంగా గ్రేట్నెస్ ఏంటంటే 19 ఏళ్ళు నడపడం అంత ఈజీ కాదు, పుడితే కానీ మీ సంఘం రోజంత బలపడ్డట్టుగా కనబడతాం. ఇలా 5,000 మంది ఆల్మోస్ట్. మీరు ఎప్పుడూ నేను ఒక మాట చెప్పబోతున్నా, సంఘం అది నీ బాధ్యత. సంఘం బతుకుంటేనే నీకు ఇంత గౌరవం, గుర్తుపెట్టుకో. సంఘం లేనాడు ఈ మాత్రం కూడా నేను కానటోడు ఎవడు లేడు. సంఘం ఎవడికి కావాలి? సంఘం వీళ్ళకే కావాలి, సంఘం ఉన్నోడికి కాదు, సంఘం లేనోడికి కావాలి. అందువల్ల సంఘం మనం అనుకుంటాం నాకేం తెచ్చిపెట్టింది, సంఘం ఉండడమే నీకు ఒక గౌరవం, గుర్తుపెట్టుకో. నీకు అప్పుడప్పుడు పనులు కాకపోవచ్చు, నీ ఆఫీసుల దగ్గర నీ పనులు కాకపోవచ్చు, ప్రమోషన్ కోసం నీకు పనికి చేయకపోవచ్చు, కానీ సంఘం ఈ మాత్రం సంఘం ఉంటేనే నీకు ఇంత గౌరవం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ సంఘం 100% నీ సమస్యలు పరిష్కరించకపోవచ్చు, కానీ సంఘం మాత్రం ఉంటే నీకు ఇంత గౌరవం ఉంటుంది, వాళ్ళకి ఇంత భయం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంఘాన్ని పటిష్టంగా పెంచుకునే ప్రయత్నం చేయండి. రెండవ మాట ఏంటంటే ఇవాళ అధికారులు మీరు ఎప్పుడంటే అప్పుడు మాలాంటి వాళ్ళని కూడా మీకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చే డిమాండ్స్ ఏవైతున్నాయో మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాను. మూడవది, ఇవాళ మీరు ఏ సమస్యలైతే లేవనెత్తారో ఆ సమస్యల పరిష్కారంలో మా వంతుగా తప్పకుండా మీకు అండగా ఉండడమే కాకుండా సంఘ అభివృద్ధిలో మీ రేపటి భవిష్యత్ కార్యాచరణలో మేము మీ ఇంటివాడిగా, మీ దాంట్లో ఒకటిగా, మీ ఇంటివాడిగా మా వంతు పాత్ర కూడా పోషిస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, ఎన్ని కష్టాలున్నా
ఎన్ని బాధలున్నా దీన్ని నడుపుతున్నటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దయచేసి అందరూ కూర్చోవాలి, ఎవరి ప్లేస్లో వాళ్ళు. ఎందుకంటే మన కుమారస్వామి గారు రాసినటువంటి బుక్స్ మనందరికీ తెలుసు. ఆ బుక్స్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఒక 300 పేజీల పుస్తకము క్రియేట్ చేసి కొత్తగా బీసీ రిజర్వేషన్ రాజ్యాంగం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. వారిని మరి కుమారస్వామి గారిని మన ఈటల రాజేందర్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. చాలు ఇస్తారు బాబు. మన అశోక్ కుమార్ గారు మన రిటైర్ అయ్యాడు. వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ప్రెసిడెంట్ వారిని చాలా సత్కరించవలసిందిగా గౌరవ గారికి విజ్ఞప్తి. చెప్పండి ఉండాలి అందరూ. రాష్ట్ర ప్రెసిడెంట్ మన రిటైర్ అయ్యాడు. అందరూ దయచేసి మరి ఎంపీ గారు బయలుదేరుతున్నారు. మీరు అందరూ ఇక్కడ కూర్చోవాలి. కుమారస్వామి గారు కంటిన్యూ కావాల్సిన విజ్ఞప్తి. మన